ఫ్రెండ్స్ తక్కువ క్లారిటీతో ఉన్న ఫొటోస్నైనా వీడియోస్నైనా హై క్వాలిటీలో మార్చుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. బ్యూటీ ప్లస్ అనే యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తాయి మనకి. ఇమేజ్ క్వాలిటీ అని, ఏఏ రీప్లేస్ అని, జనరేట్ బ్యాక్గ్రౌండ్ అని, ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. మనకైతే వీడియోస్ని హై క్వాలిటీలో మార్చాలన్నా, ఇమేజ్ని హై క్వాలిటీలో మార్చాలన్నా ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇమేజ్ క్వాలిటీ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏఏ రిపేర్, అల్ట్రా హెచ్డి, పోర్ట్రైట్ ఎన్హాన్సర్, ఏఏ కలరింగ్, షార్ప్ అండ్ టిక్స్ అని కనిపిస్తున్నాయి కదా. ఏఏ రిపేర్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఏఏ రిపేర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రైన్ అవ్ అని కనిపిస్తుంది కదా, ట్రైన్ అవ్ మీద క్లిక్ చేసి మీకు ఏ వీడియో అయితే, ఏ ఇమేజ్ అయితే హై క్వాలిటీలో రావాలో ఆ ఇమేజ్నైనా ఆ వీడియోనైనా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇమేజ్ క్వాలిటీ అని, రెజల్యూషన్ అని, నైట్ వ్యూ అని, ఇంటర్పోలేషన్ అని, డీనాయిస్ అని, కలర్ ఎన్హాన్సర్ అని కనిపిస్తాయి. అయితే ఇమేజ్ క్వాలిటీని ఫుల్గా పెంచండి. ఆ తర్వాత రెజల్యూషన్ అని ఉంది కదా, రెజల్యూషన్ మీద క్లిక్ చేస్తే మనకి 4K అని వస్తుంది. ఈ 4K కూడా అలానే ఉంచి ఇక్కడ నైట్ వ్యూ అని ఉంది కదా, దీన్ని అయితే 0 చేసేయండి. ఇక్కడ ఇంటర్పోలేషన్ ఉంది కదా, దీన్ని కూడా 0 చేసి ఇక్కడ డీనాయిస్ అని మనకు కనిపిస్తుంది కదా, దీన్ని మాత్రం 1 పాయింట్ పెంచండి. ఈ కలర్ ఎన్హాన్స్ అనేది మాత్రం అలానే ఉంచి ఇక్కడ రైట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ రైట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియో మనకి ఎన్హాన్స్ అయితే అవుతుంది. మీకు ఈ యొక్క యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత హై క్వాలిటీలో జనరేట్ అయిందో. మీరైతే షార్ట్ వీడియోస్ని అయితే ఇలా ఎన్హాన్స్ చేస్తే చాలా బాగా ఇస్తుంది. లాంగ్ వీడియోస్ అయితే చాలా లేట్ అయితే అవుతుంది. ఇక్కడ ఇలా ఎన్హాన్స్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క వీడియో అయితే మనకి గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోస్ ఎన్హాన్స్ చేయడంలో ఈ యొక్క యాప్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ కుదిరితే ఒక చిన్న కామెంట్, సూపర్ అనో నైస్ అని కూడా కామెంట్ చేయండి.